భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 26 శ్లోకం శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. అనువాదం: మరికొందరు యోగులు తమ ఇంద్రియాలను నియమాగ్నిలో సమర్పిస్తారు, మరికొందరు శబ్దం మొదలైన ఇంద్రియ విషయాలను ఆ ఇంద్రియాగ్నిలోనే సమర్పిస్తారు. వివరణ: ఇక్కడ భగవాన్ కృష్ణుడు మరో రకమైన యజ్ఞాన్ని చెబుతున్నారు. కొందరు యోగులు ఇంద్రియ నియమం సాధించి తమ చెవులు, కళ్ళు, ముక్కు వంటి ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుతారు. మరికొందరు వినిపించే శబ్దాలు, కనిపించే రూపాలు, వాసన మొదలైన విషయాలను ఇంద్రియాగ్నిలో సమర్పిస్తారు. అంటే ఇంద్రియాలపై జాగ్రత్తగా కంట్రోల్ సాధించి వాటి ఆకర్షణలకు బానిస కాకుండా జీవించడం ఒక యజ్ఞం. తాత్విక సందేశం: నిజమైన యజ్ఞం అంటే కేవలం అగ్నికి సమర్పించడం కాదు, మన ఇంద్రియాలను, వాటి ప్రలోభాలను నియంత్రించడం కూడా యజ్ఞమే. ఇంద్రియ నియమం ఆత్మసాధనలో చాలా ముఖ్యమైనది. ఉదాహరణ: ఒక విద్యార్థి చదువు సమయంలో ఫోన్ నోటిఫికేషన్లను ఆపేస్తే అతను తన చెవులు, కళ్ళను నియంత్రణలో ఉంచుతున్నట్లే. ఇది కూడా ఒక రకమైన ఇంద్రియ యజ్ఞం. ఎండ్ నోట్: ఇంద్రియ నియమం లేకుండా ఆధ్యాత్మిక ప్రగతి అసాధ్యం. మన ఇంద్రియాల అర్పణే మహాయజ్ఞం. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.